హాయ్ హలో నమస్తే. నేను మీ ఉపేందర్ పోగుల. మీరు చూస్తున్నారు ఏ టు జెడ్ ఇండస్ట్రియల్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో సీలింగ్ ఫ్యాన్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే వివరించబోతున్నాను. వైండింగ్ నుంచి రన్నింగ్ వరకు కూడా పూర్తి డీటెయిల్స్ పాయింట్ టు పాయింట్ అయితే వివరించబోతున్నాను. స్టార్టింగ్ వైండింగ్ ఏంటి, రన్నింగ్ వైండింగ్ ఏంటి, స్టార్టింగ్ వైండింగ్ ఎలా చెక్ చేయాలి, రన్నింగ్ వైండింగ్ ఎలా చెక్ చేయాలి, కెపాసిటర్ ఎలా చెక్ చేయాలి, కనెక్షన్ ఎలా ఇవ్వాలి, డ్రాయింగ్ ద్వారా వివరించబోతున్నాను. అలాగే సీలింగ్ ఫ్యాన్తో లైవ్లో కూడా వివరించబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్. ఓకే అండి, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇది సీలింగ్ ఫ్యాన్ కోరు, ఇది స్టార్టింగ్ వైండింగ్, లోపల ఉన్న స్టార్టింగ్ వైండింగ్, బయట సైడ్ ఉన్నది రన్నింగ్ వైండింగ్. ఇది సీలింగ్ ఫ్యాన్ యొక్క స్టార్టింగ్ వైండింగ్ అండి, డ్రాయింగ్లో కూడా చూపిస్తున్నాను. లోపల ఉన్న స్టార్టింగ్ వైండింగ్, బయట ఉన్నది రన్నింగ్ వైండింగ్. వైండింగ్లో చూడండి, స్టార్టింగ్ వైండింగ్, రన్నింగ్ వైండింగ్ సార్ గమనించండి. ఈ వైండింగ్ ఒకసారి క్లాక్ వైజ్ వైండ్ చేయబడింది, ఇంకో కాయిల్ వచ్చి యాంటీ క్లాక్ వైజ్లో వైండ్ చేయబడింది. అలాగే ఈ కాయిల్ వచ్చి క్లాక్ వైజ్లో ఉంది, ఈ కాయిల్ యాంటీ క్లాక్ వైజ్లో ఉంది. అలా వైండింగ్ అనేది ఒక కాయిల్ క్లాక్ వైజ్లో, ఒక కాయిల్ యాంటీ క్లాక్ వైజ్లో, ఒక కాయిల్ క్లాక్ వైజ్లో, ఒక కాయిల్ యాంటీ క్లాక్ వైజ్లో స్టార్టింగ్ మరియు రన్నింగ్ కూడా అలాగే వైండింగ్ చేస్తారు. స్టార్టింగ్ వైండింగ్లో ఇది ఒక స్టార్టింగ్ లీడు, ఇది ఎండింగ్ లీడు. అలాగే రన్నింగ్ వైండింగ్లో కూడా ఇది స్టార్టింగ్ లీడు, ఇది రన్నింగ్ లీడు. స్టార్టింగ్ వైండింగ్లో స్టార్టింగ్ లీడు, రన్నింగ్ వైండింగ్లో స్టార్టింగ్ లీడు రెండు కలిపి ఒక వైర్ అయితే బయటికి తీసుకొచ్చాను. అలాగే రన్నింగ్ వైండింగ్లో మరో ఎండ్కి ఇంకో వైర్ తీసుకొచ్చాను ఎల్లో కలర్లో. స్టార్టింగ్ వైండింగ్లో మరో ఎండ్ లీడ్ నుంచి బ్లూ వైర్ బయటికి తీసుకొచ్చాను. స్టార్టింగ్ వైండింగ్, రన్నింగ్ వైండింగ్ కామన్ అయిన వైర్ని ఇక్కడ ఫస్ట్ టీవీలో ఇచ్చాను. రన్నింగ్ వైండింగ్ అదర్ వైరు ఎల్లో కలర్ వైర్ని మూడో టీవీలో ఇచ్చాను. స్టార్టింగ్ వైండింగ్ మరో ఎండ్ లీడ్ని మిడిల్లో ఇచ్చాను. స్టార్టింగ్ రన్నింగ్ కలిపిన కామన్ వైర్ని వదిలేసి రన్నింగ్ వైర్లో ఒక ఎండ్కి, స్టార్టింగ్ వైర్లో మరో ఎండ్కి కెపాసిటర్ కనెక్ట్ చేశాను. స్టార్టింగ్ రన్నింగ్ కలిపిన చోట ఫేస్ సప్లై అయితే ఇచ్చాను. అలాగే రన్నింగ్ వైండ్లో మరో ఎండ్కి న్యూట్రల్ సప్లై ఇచ్చాను. రన్నింగ్ వైండ్కి ఒక ఎండ్లో ఫేస్ సప్లై వచ్చింది, మరో ఎండ్లో న్యూట్రల్ వచ్చింది. అలాగే స్టార్టింగ్ వైండింగ్కి ఒక ఎండ్ నుంచి ఫేస్ సప్లై వచ్చింది, మరో ఎండ్ నుంచి కెపాసిటర్ త్రూ న్యూట్రల్ సప్లై వచ్చింది. అంటే స్టార్టింగ్ వైండింగ్కి కెపాసిటర్ అనేది సిరీస్లో కనెక్ట్ చేయబడింది. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. ఇక్కడ సర్క్యూట్ డ్రాయింగ్ కూడా ఇచ్చాను, దీన్ని కూడా చూడండి. ఇది రోటర్, ఇది రన్నింగ్ వైండింగ్, ఇది స్టార్టింగ్ వైండింగ్, ఇది కెపాసిటర్. రన్నింగ్ వైండింగ్ ఒక లీడ్, స్టార్టింగ్ వైండింగ్ ఒక లీడ్ కామన్ చేసి ఇక్కడ న్యూట్రల్ సప్లై ఇచ్చాడు. స్టార్టింగ్ వైండింగ్కి సిరీస్లో కెపాసిటర్ కనెక్ట్ చేసి మళ్ళీ రన్నింగ్ వైండింగ్ ఒక ఎండ్ని, స్టార్టింగ్ కెపాసిటర్ ఒక ఎండ్ కలిపి ఫేస్ సప్లై ఇచ్చాడు. పర్వాలేదు, ఫేస్ న్యూట్రల్ ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడైనా న్యూట్రల్ ఇవ్వచ్చు, ఇక్కడైనా న్యూట్రల్ ఇవ్వచ్చు, ఇక్కడైనా ఫేస్ ఇవ్వచ్చు, ఇక్కడైనా ఫేస్ ఇవ్వచ్చు. అలాంటి దీనికి అనేది ఫేస్ న్యూట్రల్ ఎక్కడ ఇచ్చినా పర్వాలేదండి. ఇందాక చూసిన ఇమేజ్లో 3 వైర్లు బయటకు వచ్చాయి, ఇప్పుడు ఈ ఇమేజ్లో 4 వైర్లు బయటకు వచ్చాయి. స్టార్టింగ్ వైండింగ్ నుంచి 2 లీడ్స్ బయటకు తీసుకొచ్చాము, రన్నింగ్ వైండింగ్ నుంచి 2 లీడ్స్ బయటకు తీసుకొచ్చాను. దీనికి మధ్య మల్టీమీటర్ పెట్టి కంటిన్యూటీ చూడండి, కంటిన్యూటీ రావాలి. అదే సిరీస్ టెస్ట్ ల్యాంప్ పెట్టి చూడండి, టెస్ట్ ల్యాంప్ కూడా కంటిన్యూటీ లైట్ అనేది వెలగాలి. అలాగే స్టార్టింగ్ వైండింగ్ కూడా ఈ రెండింటి మధ్య మల్టీమీటర్ పెట్టండి, కంటిన్యూటీ రావాలి. టెస్ట్ సిరీస్ ల్యాంప్ పెట్టండి, లైట్ అనేది వెలగాలన్నమాట. సపోజ్ ఇది కోర్ అనుకోండి, బాడీ అనుకోండి. ఈ వైండింగ్ నుంచి ఈ బాడీకి చూసినప్పుడు కంటిన్యూటీ అనేది రాకూడదు. అలాగే సిరీస్ లైట్ పెట్టినప్పుడు కూడా లైట్ అనేది వెలగకూడదు. దీని నుంచి దీనికైనా రాకూడదు, దీని నుంచి దీనికైనా రాకూడదు. అలాగే సిరీస్ వైండింగ్ కూడా దీని నుంచి బాడీకి కంటిన్యూటీ అనేది రాకూడదు, దీని నుంచి కూడా రాకూడదు. ఇక్కడ చూడండి, ఇవన్నీ 4 వైర్లు కూడా ఓపెన్లో ఉన్నాయి కాబట్టి దీని నుంచి దీనికి మాత్రమే కంటిన్యూటీ చూపించాలి. అలాగే దీని నుంచి దీనికి మాత్రమే కంటిన్యూటీ చూపించాలి. దీని నుంచి దీనికి కానీ, దీని నుంచి దీనికి కానీ, దేనికి కానీ ఈ రెండింటి నుంచి ఈ రెండింటికి కానీ, ఈ రెండింటి నుంచి ఈ రెండింటికి కానీ కంటిన్యూటీ అనేది చూపించకూడదు. అలా చూపిస్తే వైండింగ్ ఎక్కడ షార్ట్ అయిందని అర్థం. అలాగే ఈ 4 నుంచి కూడా ఈ బాడీకి కూడా ఎక్కడ కంటిన్యూటీ అనేది చూపించకూడదు. బై సపోజ్ రివైండింగ్ చేసిన ఫ్యాన్ అనుకోండి, 4 వైర్లు బయటకు వస్తాయి. అంటే మీకు ఐడియా కోసం ఇలా చెప్తున్నాను నేను.
ఇక్కడ చూడండి, ఇమేజ్లో చూడండి, రన్నింగ్ ఒక వైరు, రన్నింగ్ స్టార్టింగ్ లీడ్ కామన్ చేశాను, రన్నింగ్ మరో లీడ్ని థర్డ్లో కనెక్ట్ చేశాను, స్టార్టింగ్ మరో లీడ్ని మిడిల్లో కనెక్ట్ చేశాను, స్టార్టింగ్ సెకండ్ లీడ్ని రన్నింగ్ సెకండ్ లీడ్కి మధ్యలో కెపాసిటర్ కనెక్ట్ చేశాను, స్టార్టింగ్ రన్నింగ్ కలిపిన చోట పేస్ సప్లై ఇచ్చాను, రన్నింగ్ వైండింగ్ ఎక్కడైతే కనెక్ట్ చేయబడిందో దానికి న్యూట్రల్ సప్లై ఇచ్చాను. ఇంకా చూడండి, ఈ రన్నింగ్ వైండింగ్కి ఫేస్ వెళ్ళింది, అలాగే న్యూట్రల్ కూడా వెళ్ళింది, స్టార్టింగ్ వైండింగ్ కూడా ఫేస్ వెళ్ళింది, అలాగే న్యూట్రల్ సిరీస్లో వెళ్ళింది, అంటే కెపాసిటర్ త్రూ వెళ్ళింది. బై సపోజ్ ఈ కండిషన్లో ఫ్యాను డైరెక్షన్ రివర్స్లో తిరుగుతుంది అనుకోండి. ఇంకా చూడండి, స్టార్టింగ్ వైండింగ్లో ఫస్ట్ లీడ్ని, రన్నింగ్ వైండింగ్లో ఫస్ట్ లీడ్ని కామన్ చేశాను. ఈ కండిషన్లో సీలింగ్ ఫ్యాన్ అనేది మీరు కనెక్షన్ ఇచ్చినప్పుడు డైరెక్షన్ రివర్స్లో ఉంది. ఇప్పుడు ఏం చేద్దామో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు ఇమేజ్లో రన్నింగ్ ఫస్ట్ లీడ్ని, స్టార్టింగ్ ఫస్ట్ లీడ్ని కామన్ చేశాను. ఇప్పుడు ఈ ఇమేజ్కి వచ్చేసరికి రన్నింగ్ సెకండ్ లీడ్ని, స్టార్టింగ్ సెకండ్ లీడ్ని కామన్ చేశాను, రన్నింగ్ ఫస్ట్ లీడ్ ఫస్ట్లో కనెక్ట్ చేశాను, స్టార్టింగ్ ఫస్ట్ లీడ్ మిడిల్లో కనెక్ట్ చేశాను. ఈ కండిషన్లో ఫ్యాన్ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇదే వీడియోలో నేను ఫ్యాన్ని డైరెక్ట్ టెస్ట్ చేసి స్టార్టింగ్ నుంచి రన్నింగ్ వరకు లైవ్లో చూపిద్దాం అనుకున్నాను, కానీ వీడియో లెంత్ ఎక్కువైందని చెప్పేసి దానికోసం వేరే వీడియో చేశానండి. డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తున్నాను, దీని తర్వాత ఆ వీడియోని కూడా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.